అనాథలా మారిన హైదరాబాద్, జిహెచ్ఎంసీ జలమండిలో నిధులు లేమి, వీధి దీపాల ఏర్పాటుకైనా డబ్బులు లేవు, రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు, రైల్వే ప్రాజెక్టుల పరిస్థితిపై సమీక్ష. అంటే ఈ 6 నెలల్లోనే రేవంత్ రెడ్డి మొత్తం దోచిండా? ఎక్కడ రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి అంటే మరి గత కేసీఆర్ 10 ఏళ్ల పాలన మీద మాట్లాడే కిషన్ రెడ్డి ఇప్పుడున్నటువంటి బీజేపీలోనే ఉన్నావు కదా నువ్వు కేంద్ర మంత్రిగా, మరి నిధులు తీసుకురా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు బడ్జెట్లో నువ్వు ఎన్ని నిధులు తెలంగాణకు పెట్టిస్తావో కూడా నువ్వు దగ్గరుండి ఇనిషియేటివ్ తీసుకొని నువ్వు అక్కడే ఉండి కూర్చొని నిర్మలా సీతారామన్తో మాట్లాడి బడ్జెట్లో నిధులు కేటాయించి తెలంగాణకి అవి చేయడు. రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి, వీధి దీపాలకు కూడా డబ్బులు లేవంటే మరి వీధి దీపాలకు డబ్బులు లేవంటే గతంలో మొత్తం స్ట్రా వేసుకొని తెలంగాణ రాష్ట్ర ఖజానాను తాగింది ఎవరు, తినింది ఎవరు? ఇదే కేసీఆర్ కేటీఆర్ కదా. కాళేశ్వరం పేరు చెప్పి పెద్ద ఎత్తున 1000 కోట్లు ముంచలేదా తెలంగాణని? అది కనపడతలే. ఎప్పటి నుంచో మీ మోడీ, మీ అమిత్ షా అందరూ వచ్చి హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా కాళేశ్వరం స్కాము, కాళేశ్వరం సిబిఐ, మరి ఏది వేసింది ఏంటి 10 ఏళ్లలో నువ్వు చేసింది ఏంది, వేసింది ఏంది? సిబిఐ ఎంక్వైరీ వేయలే, ఏమేలా. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా జ్యుడిషియల్ కమిషన్ వేసింది కాళేశ్వరం మీద. తమరు ఏం చేశారు చెప్ప కదా మరి ఒకసారి. బీజేపీ వాళ్ళు చెప్పేవన్నీ శుద్ధపూస కబుర్లే. వీధి దీపాలకు కూడా డబ్బులు లేవట. మరి వాస్తవానికి అదే కదా, వాస్తవమే వీధి దీపాలకు డబ్బులు లేవు. కానీ డబ్బులు లేవని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? 6 నెలల క్రితం వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి 2 నెలలు దాంట్లో ఎలక్షన్ కోడ్లోనే పోయా. ఇంక ఉన్నదే మొన్న నెల నుంచి పరిపాలన స్టార్ట్ అయింది, అసలైనటువంటి పరిపాలన. మీరు గత 10 ఏళ్ళు కేసీఆర్ని భ్రష్టు పట్టించాడు తెలంగాణని, ఆయన వదిలేశారు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి అంటే ఇప్పుడు ఎవరు పరిపాలిస్తే వాళ్ళ మీద అంటాం కాదు. గతంలో అసలు ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది తెలంగాణకి, ఎక్కడ అప్పుల పాలైంది అది మాట్లాడండి. కేంద్రం నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి మీ మీద బాధ్యత లేదా? మీరు కేంద్ర మంత్రిగా లేరా? మీరు మోడీ క్యాబినెట్లో కేంద్ర మంత్రే కదా, మరి నిధులు తేవడంలో మీరు సక్సెస్ ఏమయ్యారు? మరి గతంలో కూడా మీరు మంత్రే కదా, కేంద్ర మంత్రే కదా. మరి మీరేమి ఇచ్చారు తెలంగాణకి? రేషన్ బియ్యం ఇచ్చారు, అదేనా మీరు చెప్పుకునేది?